నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్, ఇక ఊరుకోను బయలెల్తా, ఎవనెవని లెక్కేందో తీస్తా, ఏడాదిన్నరకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనమైంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలు, ఓట్లేయించుకొని దగా చేసిండ్రు, ఆశపడి జనం బోల్తా పడ్డరు, జుట్లు పీక్కోనికే ఫ్రీ బస్సు, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏమైంది, బిల్లులియ్యక మాజీ సర్పంచుల గోస పుచ్చుకుంటున్నారు. తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాన్ని చూస్తుంటే నాకు బాధ అవుతున్నది, దుఃఖం ఆగుతలే. మేము కడుపు కట్టుకొని రాష్ట్రం ఆదాయం పెంచినాం, కాళేశ్వరము కట్టినాం. పోలీసులు రాసి పెట్టుకోండి, 100% మళ్ళా మేమే వస్తాం. మా సోషల్ మీడియా వారియర్స్ పై కేసులు పెడితే సహించం. కాంగ్రెస్ వాళ్లకు రాజ్యం నడుపుడు చాతనైతలే, సర్కార్ను మేం పడగొట్టం. ఆపరేషన్ కగార్ను ఆపాలని కేంద్రానికి డిమాండ్. నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతంగా జరిగింది. ఆ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ముఖ్యంగా కొన్ని మాటలు చెప్పారు. అది కూడా ఒకసారి చూద్దాం. నేను అసెంబ్లీకి రావాలనట. అసెంబ్లీకి తాను దేనికి రావాలని కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి అంటారు. దేనికి? నీ కాయగొరుకుడు ముచ్చట్లు ఇంటానికా? అసెంబ్లీలో పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలే, కమిషన్లు తీసుకుంటున్నారని మా కేటీఆర్ నిలదీస్తే ఆర్థిక మంత్రి భుజాలు తడుముకుంటున్నాడు, ఎందుకు ఆ బాధ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాదిన్నరలో ఏమీ చేయలేదని, ఇంకో 2.5 ఏళ్లు ఏం చేస్తుందని నిలదీశారు. ప్రజలు మేధావులు ఆలోచన చేయాలి. ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది, ముందుటికి పోతుందనుకుంటే ఏమైంది, ముళ్ళును ముళ్ళుతో తీసినట్లు పోయిన కాడే ఎదగాలే, మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తది, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. తన పేరు చెరిపేయాలని ఈ సర్కార్ చూస్తున్నది, అది జరిగే పని కాదని కేసీఆర్ అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నర టైం ఇచ్చారని, ఇక ఊరుకోబోరని, ప్రజల కోసం బయలుదేరతారని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఏడాదిన్నరకే ఆగమైంది, మంచిగున్న తెలంగాణ నేను పక్కకు పోగానే బొందల పట్టట్లయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం చేశారని, బ్రహ్మాండమైన తెలంగాణను ఆగం చేశారని, ఓట్లేయించుకొని దగా చేశారని మండిపడ్డారు. ఆశపడి జనం బోల్తా పడ్డారని, రాష్ట్రాన్ని చూస్తుంటే తనకు దుఃఖం ఆగుతలేదని అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్లకు రాజ్యం నడుపుడు చాతరైతలేదని విమర్శించారు. తెలివి తక్కువ పనితోని పరిపాలన చేయరాక సర్వనాశనం చేశారు. మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి 10,000 కోట్ల ఆదాయం పెంచినాం. ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగులు పెట్టుకొని తెలంగాణను బ్రహ్మాండంగా చేసుకున్నామని తెలిపారు. సో ముఖ్యంగా అయితే నిన్న కేసీఆర్ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి రావడం ఒకటి, వచ్చిన తర్వాత అక్కడ ఉన్న జనాన్ని చూసి ముఖ్యంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ ఈ రజతోత్సవ సభలో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ ని టార్గెట్ చేసి మాట్లాడారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేయడం చేత కాదు, మేము కష్టపడి కడుపు కట్టుకొని 10,000 కోట్లు ఆదాయం పెంచినాము అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ తెలంగాణకు నెంబర్ 1 విలను అని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఓట్లేయించుకొని దగా చేసిండ్రు. ఇక్కడ కూడా జనాలని వదలట్లే కేసీఆర్, జనమేమో ఆశపడి బోల్తా పడ్డారు అని చెప్తున్నారు. ఇంకొక మాట ఆయన చెప్పేది ఏంటి, కాంగ్రెస్ ఏదైతే కనుక హామీలు ఇచ్చిందో వాటిలో ఫ్రీ బస్సు ఒకటి. ఫ్రీ బస్సు గురించి మాట్లాడుతూ జుట్లు పట్టుకొని పీక్కోవడానికే ఫ్రీ బస్సు, ఇక 2 లక్షల రుణమాఫీ ఏమైంది అంటున్నారు. ఏం మీకు తెలియదా కేసీఆర్ గారు? 2 లక్షల రుణమాఫీ చేశారు కదా. అర్హుల జాబితాని చెప్పడము, ఎప్పటికప్పుడు మీడియాకి ఎంతమంది రైతులకి రుణమాఫీ చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు రుణమాఫీ కింద వెళ్ళింది, ఎంతమంది రైతులు లబ్ధి పొందారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు న్యూస్ లో వస్తూనే ఉన్నాయి కదా. మరి మీరు చూడలేదా? ప్రభుత్వమే చెప్పింది ఇంకా అక్కడక్కడ ఉన్నారు అని చెప్పేసి. ఇంకా ఎవరికైతే సరైన అంటే ఆధార్ కార్డు కానీ ఇలాంటి బ్యాంక్ నెంబర్స్ కానీ ఇవి టాలీ అవ్వక కొంతమందికి ఆగిపోతే నేరుగా అధికారులే వెళ్ళి వాళ్ళ ఇంటింటికి ఎవరైతే కనుక అర్హత ఉండి రుణమాఫీ రాలేదో వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని తర్వాత వాళ్ళకి కూడా రుణమాఫీ చేశారు. ఇదంతా మీకు తెలియదా? అంటే అక్కడ కార్యకర్తల్ని అక్కడ వచ్చిన జనాన్ని చూసేందుకు మీలో ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పేసి ఇలా అంటే మీలాంటి నాయకులు ఏదో అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే అది ఏదో అనుకోవచ్చు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ఎన్నో రాజకీయాల్లో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది. అందుకే 25 వసంతాలు పూర్తి చేసుకొని రజతోత్సవ సభ కూడా ఏర్పాటు చేశారు. మీకు తెలియదా మరి ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలని?
అంటే జనాన్ని రెచ్చగొట్టడానికి ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రభుత్వం పైన బురద చల్లడానికి ఏదో ఒకటి మాట్లాడాలి. ఏమైనా తప్పులుంటే చెప్పండి. దాంట్లో గవర్నమెంట్ కూడా అదే చెప్తోంది. మీరేమంటున్నారు, అసెంబ్లీకి రమ్మంటున్నారు, ఎందుకు రావాలి, మీ ముచ్చట్లు వినడానికా అని చెప్పేసి అంటున్నారు కదా. అసెంబ్లీకి మిమ్మల్ని రావడానికి అక్కడ ఏదో పేరంటానికి వచ్చినట్టు ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడడానికి కాదు. మీ పాలనలో అలా జరిగిందేమో బహుశా, ఇప్పుడు పాలనలో అయితే కనుక అసెంబ్లీలో అలా జరగట్లేదు. ఏదైతే సమస్యలు లేదా రాష్ట్రానికి చేయాల్సినవి ఉన్నాయి, అలాగే ప్రజా సంక్షేమానికి చేయాల్సినవి ఉన్నాయి, ఎక్కడ వాటిల్లో సమస్యలు తలెత్తుతున్నాయి, వీటి మీద మాట్లాడడము, ముఖ్యంగా బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామన్నారో వాటి గురించి, ఎస్సీ వర్గీకరణ, ఇలాంటివన్నీ జరిగాయి, మీకు తెలుసు. మరి అవి మీరు అంటున్నారు కదా కాయగూరడు ముచ్చట్లు వేయడానికి రావాలా అని. అవి కాయగూరడు ముచ్చట్లు రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు పక్కన పెడితే కనుక ఇప్పుడు ఒక అసెంబ్లీ సమావేశం జరుగుతోందంటే అధికార పార్టీ విపక్షాలు రెండు ఉంటేనే అది సంపూర్ణంగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగినట్టు. ఎందుకంటే అధికార పార్టీ చేసిన పనులు, చేయబోతున్న పనులు, వాటి గురించి చర్చించేటప్పుడు ప్రతిపక్షాలు మీకున్న అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఏదైనా కరెక్ట్ గా లేకపోతే దాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షానికి ఉంది. మరి మీరు రాకోకుండా ఊరిని ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్ లో ఉండి మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్? ఇంకో మాట అన్నారు మీరు, కమిషన్ల గురించి మా కేటీఆర్ అడిగితే ఆర్థిక మంత్రి భుజాలు అడుగుకుంటున్నారు అని. అలా ఏం లేదే, మీరు చూడట్లేదా? అసెంబ్లీ సమావేశాలు చూడలేదా ఆ సమయంలో? పోనీ పత్రికల్లో మరుసటి రోజు న్యూస్ వచ్చి ఉంటుంది కదా, అది చూడలేదా? ఏదైతే ప్రతిపక్ష మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ అడిగారో ప్రశ్నలు, వాటన్నింటికీ ఆన్సర్లు చెప్పారు కదా. బహుశా మీరు మిస్ అయి ఉండొచ్చు. మీరు ఇంత ఉన్నత స్థాయిలో ఉండి, అంటే ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయ్యి ఉండి, ఇంత సీనియర్ నాయకుడు అయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కూడా మీరు జనాన్ని పరోక్షంగా అంటున్నారు. ఆశపడి జనం ఇక్కడ ఇచ్చారు వార్తాకథనంలో, ఆశపడి జనం బోల్తా పడిండ్రు అని. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఎక్కడ అంటే ఓటమికి గల కారణాలు ఏంటి అన్నది గుర్తించకుండా ఇప్పుడు కూడా జనం మీద పడి ఏడుస్తున్నారంటే దాన్ని ఏమనాలి? మీరు మీ నియోజకవర్గంలో చేసిండొచ్చు, హైదరాబాద్ సిటీలో చేసిండొచ్చు, కానీ అన్ని నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వాళ్ళు అక్కడ పనులు సక్రమంగా చేశారా లేదా, ప్రజల గురించి పట్టించుకున్నారా లేదా, ఏంటి అన్నది మీరు క్షేత్రస్థాయి నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఓడిపోయామో అన్నది మీకు మీరు తెలుసుకోవాలి క్షేత్రస్థాయికి వెళ్ళి. అదంతా ఏమీ చేయకుండా ప్రజలు నిందిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజాస్వామ్యంలో ప్రజలను నిందించడం. ప్రజలకు ఉన్న ఏకైక ఆయుధం ఓటు హక్కు మాత్రమే. ఏ ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నా, ఏ ప్రభుత్వం వారికి కావాలనుకున్నా వాళ్ళు స్వతహాగా చేసుకునేది మనందరికీ ఉన్నది ఒకే ఒక ఆయుధం, ఓటు హక్కు. ప్రజలకి మీ పాలనలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు సరిగా చేయలేదు, అందుకని వాళ్ళు మార్పు కోరుకున్నారు, ఓట్లు వేశారు. ఇక్కడ కూడా జనం మీద పడి ఏడుస్తారా మీరు? మీరు గతంలో కూడా పరోక్షంగా ప్రజల్ని విమర్శించారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. ఎలా విమర్శిస్తారు మీరు? అంటే మిమ్మల్ని గెలిపిస్తే ఒకటి, మిమ్మల్ని గెలిపించకపోతే ఒకటా? మీరు దీనిపైన మాట్లాడే బదులు ఒకసారి నియోజకవర్గానికి వెళ్ళి, మీ కేటీఆర్ అన్నారు కదా, మీ కేటీఆర్ ని నియోజకవర్గాలకి, అన్ని నియోజకవర్గాలకి తిప్పండి. క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామానికి తిప్పండి. అప్పట్లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు, ఏం చేశారు, ఎందుకని ఆయనకు ఓటేయలేదని పరిశీలించండి. వాస్తవాలను అడిగి తెలుసుకోండి. అది పద్ధతి. అంతేగాని జనం మీద పడి ఏడుస్తారేంటి ప్రొద్దాకులు? తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ. ఏ రకంగా నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అయింది విలన్ గా? ప్రత్యేక తెలంగాణని ఇచ్చి తప్పు చేసింది కదా, అందుక నెంబర్ 1 విలన్. మీరు అంటున్నారు, నిన్న చూసాము, ఫస్టే అంటే అణగదొక్కడానికి ప్రయత్నం చేసింది తెలంగాణ ఉద్యమాన్ని, ఇవ్వలేదు. తర్వాత టీఆర్ఎస్ మలిదశ ఉద్యమంలో సాధించుకున్నాము అని చెప్పేసి. మీరు ఎంతసేపు తెలంగాణ గురించి మీరు ఆలోచిస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం రావాలి, మా నీరు మాకే ఉండాలి, మా ఉద్యోగాలు మాకే ఉండాలని. మీరు ఏమంటున్నారు? మా నీరు మాకే కావాలి, మా ఉద్యోగాలు మాకే కావాలి, మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మాకు తెలంగాణ కావాలి, ప్రత్యేక తెలంగాణ అన్నారు. సరే, మీరు మీ వర్షం చెప్పారు, ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించలేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటి గురించి ఆలోచించింది. తెలంగాణని ఇస్తే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది అన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని సరే మొత్తానికి ఇచ్చేసింది కాంగ్రెస్, తెలంగాణ ప్రత్యేక తెలంగాణని ఇచ్చేసింది. కానీ ప్రత్యేక తెలంగాణని ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని లేదు, ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, అది లేదు.
మరి ఏ రకంగా ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు కంపెనీలు ముందుకు వస్తాయి, ఆ రాష్ట్రం ఎలా సర్వైవ్ అవుతుంది, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. కాబట్టి తెలంగాణ ఇవ్వడానికి కూడా అంటే ఇస్తే లాభాలేంటి నష్టాలేంటి ఎలా ఉంటుందని ఆలోచించింది కాబట్టి జాప్యం జరిగింది, ఇవ్వలేదు ఫస్ట్. మీరేమో మీ వరకు ఆలోచించారు, బాగుంది. ఎందుకంటే కనుక సరే మీ నీళ్లు మీకు కావాలి, మీ ఉద్యోగాలు మీకు కావాలి అని మీ నినాదం ఏదైతే ఉందో దాన్ని ఎవరు తప్పు పట్టట్లా, అది కరెక్టే. కానీ ఫైనల్ గా మీకు ఇచ్చింది ఎవరు తెలంగాణని? అంటే ఏ ప్రభుత్వ హయాంలో తెలంగాణని ఇచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కదా. మరి ఎందుకు విలన్ అంటున్నారు? ఏపీ ప్రజలు అనుకుంటున్నారు కాంగ్రెస్ విలన్ అని, ఏపీ ప్రజలు కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ ఇచ్చినందుకు. ఎందుకంటే అభివృద్ధి అంతా హైదరాబాద్ లోని ఐటీ కంపెనీస్ అవ్వచ్చు, దేనికైనా సరే అనుకూలమైన ప్రాంతం హైదరాబాద్ పెట్టుబడులు పెట్టడానికి. సో ఏపీ హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది, మరి ఆంధ్రప్రదేశ్కి ఏం మిగిలింది అని చెప్పేసి ఏపీ ప్రజలు ఆ టైంలో చాలా బాధపడ్డారు, వాళ్ళు ఫీల్ అయ్యారు. మరి దీనికి ఆన్సర్ చెప్పండి. దీని ఇట్లా బ్యాలెన్స్డ్ గా ఉండాలని ఆలోచించే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో దాని గురించి ఆలోచన చేస్తూ రావడం వల్ల ఆలస్యమైంది. కానీ మొత్తానికి ఏ ప్రభుత్వ హయాంలో వచ్చింది ప్రత్యేక తెలంగాణ? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కదా. మరి ఎందుకు వీళ్ళని అంటున్నారు ఇప్పుడు మీరు? ఎప్పుడైనా సరే పెట్టిన వాళ్ళు మర్చిపోయినా తిన్న వాళ్ళు మర్చిపోకూడదు అన్న సామెత మనకు ఒకటి ఉంది. దాన్ని మనం ఎప్పుడూ పక్కకి నెట్టేయకూడదు, దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ తర్వాత ఏపీ నుంచి ఎంత ఎదుర్కొందో కాంగ్రెస్ ప్రభుత్వము అందరికీ తెలిసిందే. ఈ రోజుటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని లేదు. మే 2న మళ్ళీ అమరావతి రాజధాని నిర్మాణం కూడా శంకుస్థాపన పనులకు ప్రధాని నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. అన్ని చూస్తున్నారు కదా, అన్ని కళ్ళ ముందే ఉన్నాయి. ఇంతకు ముందు గత కొన్ని నెలల క్రితం మీరు వచ్చి ఏమన్నారు, ఫామ్ హౌస్ నుంచి వచ్చి ఏడాది పాటు నేను గమనించాను, అసలు కాంగ్రెస్ పాలన సరిగా లేదు, అది ఇది బయటకు వచ్చేస్తాను, నేను కొట్టానంటే కొట్టుడు అట్లుండదు ఇట్లుండదు అన్నారు. మీరు బయటికి రావాలి, ప్రజల్లో తిరగాలని అందరూ కోరుకుంటున్నారు కేసీఆర్ గారు, మీకే అది అర్థం కావట్లేదు సరిగా అన్నారు. పాపం మీ కార్యకర్తల్లో చాలా ఆశ పెట్టుకొని చాలా ఉత్తేజకంగా కేసీఆర్ వస్తున్నారు అనుకున్నారు. ఏం చేశారు తర్వాత? అది మాటలకే పరిమితమైంది. ఆ తర్వాత ఏదో అసెంబ్లీకి 1 సార్లు 2 సార్లు వచ్చినట్టున్నారు, తర్వాత తెలంగాణ భవన్ కి వచ్చారు, ఇంకంతే. ఏదన్నా ఉన్నా కూడా ఫామ్ హౌస్ నుంచి మీరు మీటింగ్స్ పెట్టుకున్నారు, అలాగే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 1.5 టైం ఇచ్చాను, రాష్ట్ర పరిస్థితి చూస్తే బాధేస్తుంది, మేము నోరు కట్టుకొని కడుపు కట్టుకొని 10,000 కోట్లు ఆదాయం సమకూర్చాము అని చెప్తున్నారు. మరి అంత ఆదాయం సమకూర్చిన వాళ్ళు అయితే కనుక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాము అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాంలోనే కట్టారు, మీ హయాంలోనే కూలింది. డిపిఆర్ ఆమోదించగానే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. మరి అది ఎందుకు చేశారు అలా? అవి కూడా మీ హయాంలో జరిగిన ప్లస్లే కాదు, మీ హయాంలో జరిగిన తప్పుల్ని కూడా చెప్పండి. ఇందాక అనుకున్నట్టు కాయిన్ కి ఒకవైపే మాట్లాడకండి, రెండవ వైపు కూడా చెప్పాలి. ఇంకేమంటున్నారు మీరు? ఇన్ని 10,000 కోట్లు సమకూర్చామని చెప్పారు కదా, మరి మీరు దిగిపోయేటప్పుడు అప్పు ఎందుకుంది? అప్పు ఉండొద్దు కదా, అప్పు ఉండొద్దు. ఇంకా లాభాల్లో పెట్టేసి అప్పులు ఉండకోకుండా ఆదాయం ఉండాలి నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేసరికి. మరి అప్పు ఎందుకుంది చెప్పండి. మీరు అంత కష్టపడి చేశారు, ఎందుకుంది? మీరు మీ పాలన బాగుంది కాబట్టి ఫస్ట్ 5 years తర్వాత ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, తర్వాత మీ పాలనలో లోపాలు కనిపించాయి కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మీరు అది ఆలోచించండి ఫస్ట్. మీరు ఎంతసేపు అది ఆలోచించుకోకుండా, ఎక్కడ ఓటమికి కారణాలు, ఏం జరిగింది అన్నది ఆలోచించుకోకుండా ఇప్పటికి కూడా 1.5 దాటినా కూడా ఇప్పటికీ ప్రజల్ని పరోక్షంగా నిందిస్తున్నారు చూడండి. ఇది అసలు మీ స్థాయికి తగిన మాటలే కాదు ఇవి. మీరు మళ్ళీ జనాల్లోకి వస్తాము, ఇంకా నేను బయలుదేరుతాను అని చెప్తున్నారు. నమ్మొచ్చా? ఈసారైనా వస్తారా కేసీఆర్ గారు? మీరు రావాలనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోరుకుంటున్నారు. ఏంటి, జనాల్లోకి రావాలి, అసెంబ్లీకి రావాలి, ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలి, ఏమన్నా ఉంటే చెప్పాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు చెప్పారు. మిమ్మల్ని ఏమి రావద్దని ఎవరు అడ్డుకోలేదే. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతిపక్ష నాయకుడిని ఇన్నిసార్లు పిలిచుండరు. రండి, బయటికి రండి, ఫామ్ హౌస్ నుంచి బయటికి రండి, అసెంబ్లీకి రండి అని. దాన్ని కూడా మీరు నెగిటివ్ గా తీసుకుంటున్నారు. ఏది ఏమైనా మీలాంటి సమర్థవంతమైన నాయకుడు ఫామ్ హౌస్ కే పరిమితం అవ్వడం కరెక్ట్ కాదు. మీరు ఏదైతే మాట్లాడారో వాటిలో కొన్ని విషయాలు అవి మీ స్థాయికి తగిన మాటలు కాదు. అలాంటివి మాట్లాడడము, ఏదున్నా కూడా ఫస్ట్ మనలో ఏదైనా లోపం ఉందా అన్నది చూసుకోవాలంటే, పార్టీలో పార్టీ నాయకుల్లో ఏదైనా లోపం ఉందా అన్నది చూసుకొని
తర్వాత ఎదుటి వారిని అనాలి, కానీ మనలో లోపాలు పెట్టుకొని ప్రజల్ని పరోక్షంగా అనడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అలాగే ప్రభుత్వం ఏదైతే పనులు చేస్తోందో, వాళ్ళు చెప్పిన హామీలు నెరవేరుస్తోందో వాటిని చూస్తూ కూడా అవి అవ్వట్లేదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇక బీఆర్ఎస్ క్యాడర్ కి దిశానిర్దేశం చేసే వాళ్ళు లేరు అని చెప్పి కూడా ఆ మధ్యకాలంలో వార్తా కథనాలు వచ్చాయి, నిరుత్సాహపడిపోతున్నారు అని చెప్పేసి. మరి అవన్నీ అదంతా ఏమైంది? మీరేమో ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు, ఇంకొక వైపు ఏమో కేటీఆర్, కవిత, హరీష్ రావు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కేటీఆర్ దగ్గరికి వెళ్తే కవిత ఏమనుకుంటారు, కవిత దగ్గరికి వెళ్తే హరీష్ రావు ఏమనుకుంటారు, హరీష్ రావు దగ్గరికి వెళ్తే కేటీఆర్ ఏమనుకుంటారు. ఇలా ఉంది కార్యకర్తల పరిస్థితి అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. మరి ఇవన్నీ మీరు చూడలేదా, చదవలేదా? మీరు బయటకి రావాలని అందరూ కోరుకుంటున్నారు, మీరు ఫామ్ హౌస్ లో కూర్చొని మీకు మీరే అన్ని ఊహించుకొని మీకు మీరే నిందలేయడం ఎంత మాత్రం కరెక్ట్? ప్రభుత్వం చేస్తున్న పనుల్ని అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ బురద చెల్లే ప్రయత్నం ఏ గవర్నమెంట్ అయినా సరే, ఎవరున్నా సరే అధికారంలో, ప్రతిపక్షాలు ఆ గవర్నమెంట్ చేస్తున్న మంచి పనుల్ని సమర్థించాలి. ఏవైతే చేయట్లేదో వాటి గురించి ఎత్తి చూపి అడగాల్సిన అవసరం ఉంది. ఏదైనా తప్పు చేయబోతుంటే, అంటే ఒక విషయం గురించి వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్ తప్పు అనుకుంటే దాన్ని కూడా సవరించాల్సిన అవసరం ఉంది. అది ఏ గవర్నమెంట్ అయినా అవ్వచ్చు. అంతేగాని ఇట్లా ఊరినే, అంటే తెలిసి కూడా ప్రభుత్వం చేస్తున్న పనులు తెలిసి కూడా అవి అంటే ప్రజలందరికీ తెలుసు ఏం చేస్తుంది అన్నది, తెలిసి కూడా చేయట్లేదు అని చెప్తే అక్కడ ఇదైపోయేది. అంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే ఇదైపోయేది ప్రజల ముందర. మీరు ఇప్పటికైనా సరే ప్రభుత్వాన్ని, ప్రజల్ని నిందించడం మానేసి, ప్రభుత్వంలో ఏవైనా ప్రభుత్వం తీసుకుంటున్న డెసిషన్స్ లో మీకైనా ఏదైనా అభ్యంతరకరంగా అనిపిస్తే కనుక ఆ అభ్యంతరాలని ప్రభుత్వానికి సూచించండి. మీరు చాలా సీనియర్ నాయకులు, సీనియర్ నేత, ఒక పార్టీకి అధ్యక్షులు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే. మీరు ఇచ్చే సలహాలు, సూచనలు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటికైనా బయటకు వస్తానన్నారు అంటే ప్రజల్లోకి రండి. ప్రభుత్వం చేస్తున్న పనులని ఇప్పుడు చూస్తూ ఉంటారు మీరు ఇంట్లో ఉండి, మరి అన్ని చూస్తున్నారో లేదో తెలియట్లేదు మీ మాటలు చూస్తుంటే. ప్రభుత్వం ఏదైతే పనులు చేస్తుందో దానికి మీ సూచనలు, సలహాలు ఇవ్వండి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి అదే చెప్పారు, ఏమన్నా ఉంటే చెప్పండి అని. దాన్ని మీరే వేరేగా అర్థం చేసుకొని మీరు బయటకు రాకపోవడము ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరే అన్నారు 1.5 ఏడాదిన్నరలో అంతా గమనిస్తూ ఉన్నాము, ఇంకా నేను వచ్చేస్తాను అని. సరే 1.5 ఏడాది అయిపోయింది, ఇప్పుడు రండి, వచ్చి మీకేమో మీకున్న అభ్యంతరాలు కానీ, లేకపోతే ప్రభుత్వము తీసుకుంటున్న, అంటే ప్రభుత్వం తీసుకుంటున్న స్టెప్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ సూచనలు, సలహాలు ఇవ్వండి. మీకు ఏదైతే అనిపిస్తుంది ఇలా అయితే కనుక రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్తుంది, ఇలాంటివన్నీ ఇవ్వండి. అందుకే కదా ప్రతిపక్షము. సో మొత్తానికి ఏదేమైనా కేసీఆర్ గారు నిన్న రజతోత్సవ సభ అయితే కనుక విజయవంతంగా జరిగింది. అది అందరికీ సంతోషదాయకమే. కాకపోతే మీరు ఏవైతే అక్కడ మీటింగ్ లో కొన్ని, అంటే ప్రధానంగా కాంగ్రెస్ ని ఉద్దేశించి మాట్లాడారో దాంట్లో అయితే కనుక చాలా వరకు, ఏదైతే కాంగ్రెస్ ని ఉద్దేశించి మాట్లాడారో దాంట్లో చాలా వరకు వాస్తవాలు లేవన్నది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కొంతమంది నిన్న మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నది ఏంటంటే కనుక, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కేసీఆర్ ఎక్కడ ఓటమికి కారణాలు అన్నది అన్వేషించకుండా ప్రభుత్వాన్ని విమర్శించడము, ఇండైరెక్ట్ గా ప్రజల్ని విమర్శిస్తున్నారు అన్నది ఎక్కువ మంది మాట్లాడుకున్న మాటలు అయితే కనుక. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటికైనా సరే బయటకు వస్తామన్నారు, రండి, వచ్చి ప్రత్యక్షంగానే చూడండి. మరి ఫామ్ హౌస్ లో ఉండి అన్ని చూస్తున్నారో లేదో మీకే తెలియాలి. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక, దేశంలో ప్రతి ఒక్కరి రక్తం మరుగుతోంది, ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారు ప్రధాని మోడీ. టెర్రరిస్టులు, కుట్రదారులను శిక్షిస్తాం, పెహల్గాం బాధితులకు న్యాయం జరుగుతుంది. ప్రపంచం మొత్తం ఇండియాకు అండగా నిలబడింది. కాశ్మీర్ అభివృద్ధి చూసి పాక్ ఓర్వలేకపోతున్నదని ఫైర్. నిన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ప్రధానంగా పెహల్గాం ఉగ్రదాడి ఘటన ఏదైతే జరిగిందో దాని గురించి మాట్లాడారు. దేశంలో ప్రతి ఒక్క పౌరుడి రక్తం మరుగుతోంది అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇంకా అలాగే ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా అని చెప్పేసి చెప్పారు. ఇక ఎవరైతే ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారో వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళని, అంటే టెర్రరిస్టులు, వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఈ కుట్ర పన్నిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా శిక్షిస్తాము. ఇక పెహల్గాం
బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక కాశ్మీర్ అభివృద్ధిని చూసి పాకిస్తాన్ ఓర్వలేకపోతోంది అని చెప్పేసి కూడా ప్రధాని మండిపడడం జరిగింది ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో. మరో వార్త, కడుపంతా విషయం నింపుకొని కాంగ్రెస్ పై విమర్శలు, అధికారంలోకి రావాలని కేసీఆర్ పగటి కలలు. మంత్రి పొంగులేటి అధికారం పోయిందని అక్కసి వెళ్ళగక్కారు మంత్రి సీతక్క. కేసీఆర్ అవకాశవాదిలా మాట్లాడారు మంత్రి పొన్నం. ప్రజలు ఓడించినా జ్ఞానోదయం కాలే మంత్రి జూపల్లి. నిన్న కేసీఆర్ ఏదైతే కనుక రజతోత్సవ సభలో కాంగ్రెస్ పై ప్రధాన విమర్శలు చేశారో, అలాగే ప్రజల గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడారో, దాని గురించి కాంగ్రెస్ మంత్రులు అయితే కనుక స్పందించడం జరిగింది. కేసీఆర్ ముఖ్యంగా కడుపులో విషయం పెట్టుకొని కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నారు. ఇక అధికారంలోకి రావాలని చెప్పేసి పగటి కలలు కంటున్నారు. ఇక ఒక అవకాశవాదిలాగా మాట్లాడారు నిన్న కేసీఆర్ అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికీ అంటే ప్రజలు ఓడించినప్పుడు ఇప్పటికీ జ్ఞానోదయం అవ్వలేదని చెప్పేసి మంత్రులు చెప్పడం జరిగింది. మరో ముఖ్యమైన వార్త, హరిరామ్ ఆస్తులు 300 కోట్ల పైనే. డాక్యుమెంట్ల ఆధారంగా లెక్క కడుతున్న ఏసీబీ బినామీల పేర్లతో ఆస్తులు, బ్యాంకుల్లో లాకర్లు. చెంచల్గూడ జైలుకు హరిరామ్ తరలింపు. ఆయన భార్య పైన అక్రమాస్తులు కేసు పెట్టే ఛాన్స్. కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్ అక్రమాస్తుల లెక్క తేలుతున్నది. ఆయన దాదాపు 300 కోట్లకు పైనే ఆస్తులు కూడా పెట్టినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్ ఎవరైతే ఉన్నారు, ఆయన దాదాపు 300 కోట్ల పైనే ఆస్తులు కూడా పెట్టారనేసి ఏసీపీ సోదాల్లో అయితే కనుక తేలింది. ముఖ్యంగా ఆయన బినామీల పేర్లతో ఆస్తులు, అలాగే బ్యాంకులలో లాకర్లు ఉన్నాయి. ఇక ఆయన భార్య పైన కూడా అక్రమాస్తుల కేసు పెట్టే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఇక కాళేశ్వరం బిఎన్సీ హరిరామ్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఆయన్ని మొత్తానికి చెంచల్గూడ జైలుకి అయితే కనుక తరలించారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే, సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి ఇచ్చారు. ఇక సిఎస్ గా రామకృష్ణారావు, జిఏడి కార్యదర్శి రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ. ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్న శాంతి కుమారి. స్మితా సబర్వాల్ పై వేటు. ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ మెంబర్ గా బదిలీ. సీఎంఓకు జయేష్ రంజన్. ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్ ఎస్ హరీష్ కు జెన్కో సీఎండీగా అదనపు బాధ్యతలు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వి కర్ణన్. రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్ ల బదిలీ. సో మొత్తానికి ఈ నెల 30వ తేదీన ప్రస్తుతం ఉన్న సిఎస్ శాంతి కుమారి గారు పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సిఎస్ గా అయితే కనుక రామకృష్ణారావుని సెలెక్ట్ చేశారు. దీనికి సంబంధించి జిఏడి కార్యదర్శి రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారని ప్రధానంగా ఇచ్చారు. ఇక స్మితా సబర్వాల్ పైన అయితే కనుక వెయిట్ వేశారు. ఆమెని ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ మెంబర్ గా బదిలీ చేయడం జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. ఇక రాష్ట్రంలో అయితే కనుక దాదాపు 20 మంది ఐఏఎస్ ల బదిలీ జరిగిందని ప్రధాన వార్త ఇచ్చారు. ఇక మరో వార్త చూస్తే, నక్సలిజాన్ని సామాజిక కోణంలో చూస్తాం. జానారెడ్డి మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. శాంతి చర్చల కమిటీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. సీఎం కు వినతి పత్రం అందజేస్తున్న శాంతి చర్చల కమిటీ నేతలు. ఏదైతే కనుక నక్సలిజం ఉందో అందులోనూ ఇప్పుడు కర్రెగుట్టల్లో జరుగుతోంది. ఆ ఎన్కౌంటర్ పైన కూడా కేంద్రంతో అయితే కనుక చర్చలు జరుపుతాము అని చెప్పేసి మావోయిస్టులు కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఇక ఇక్కడ వార్త చూస్తే కనుక శాంతి చర్చల కమిటీ నేతలు అయితే రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా నక్సలిజం గురించి మాట్లాడడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ఒకటే చెప్పారు, నక్సలిజాన్ని మేము సామాజిక కోణంలో చూస్తాము. జానారెడ్డి మంత్రులతో చర్చించి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా శాంతి చర్చల కమిటీతో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ శాంతి చర్చల కమిటీ నేతలు రేవంత్ రెడ్డిని కోరింది ఒకటే, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వము శాంతి చర్చలు జరిపేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కాల్పుల విరమణకు కూడా కేంద్రాన్ని ఒప్పించాలని రేవంత్ రెడ్డిని అయితే కనుక కోరారు. మరో ముఖ్యమైన వార్త, పాకిస్తాన్ కు చైనా మద్దతు. ఆ దేశ సార్వభౌమ రక్షణ ప్రయోజనాలపై మా వైఖరి మారదు. ఎలాంటి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకున్నా భారత్ పాక్కు ఉపయోగపడవు. ఇరు దేశాలు సంయమనం పాటించాలి. చైనా విదేశాంగ శాఖ మంత్రి. సో చైనా విదేశాంగ శాఖ మంత్రి ముఖ్యంగా ఏం చెప్తున్నారు, ఆ దేశ సార్వభౌమ రక్షణ ప్రయోజనాలపై మా వైఖరి మారదు. ఎలాంటి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకున్నా అవి భారత్ కి పాకిస్తాన్ కి ఉపయోగపడవు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇరు దేశాలు సమయం పాటించాలనేసి ఏదో హితబోధ చేస్తున్నారు వీళ్ళేదో ఇదైనట్టు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది పాకిస్తాన్ ముందు నుంచి తెలిసిందే చాలా మందికి చైనా పాకిస్తాన్ కి మద్దతు ఇస్తోందని. అది మరోసారి రుజువైంది. నేటి విచారణకు హాజరు కాలేని కొంత సమయం ఇచ్చి మరో తేదీని సూచించండి. ఈడీకి మహేష్ బాబు రిక్వెస్ట్. సో ఏదైతే సూర్య గ్రూప్, సురానా గ్రూప్, అలాగే సూర్య డెవలపర్స్ యాడ్స్ ప్రమోషన్స్ లో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు అందాయి. ఇవాళ విచారణకు హాజరు కావాలి. అయితే ఇవాళ విచారణకు హాజరు కాలేని కొంత సమయం ఇవ్వండి, ఇంకొక తేదీని మీరే సూచించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఒక లేఖ రాశారు ఈడీకి అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు.
మరో ప్రధాన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా, మీరేం చేశారు మేమేం చేస్తున్నామో ప్రతి అంశంపై మాట్లాడదాం. కాళేశ్వరం ఈఎన్సీ అవినీతి 200 కోట్ల రూపాయలు. కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్లా కనిపిస్తోందా? కేసీఆర్ పై మంత్రులు పొంగులేటి, సీతక్క, జూపల్లి, పొన్నం ధ్వజం. సో నిన్న రాజ్యసభ సభలో కేసీఆర్ ఏదైతే మాట్లాడారో కాంగ్రెస్ పై విషం చిమ్ముతూ, దాని గురించి మంత్రులు అయితే కనుక స్పందించారు. ముఖ్యంగా మీరు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా, మీరేం చేశారో మేమేం చేస్తున్నాము ప్రతి అంశం పైన కూడా మాట్లాడదాం. ఇప్పటికే కాళేశ్వరం ఈఎన్సీ అవినీతి 200 కోట్లు దాకా ఉంది. కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో అని చెప్పేసి మంత్రులు అయితే కనుక చెప్పడం జరిగింది. తెలంగాణను ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, అలాంటి కాంగ్రెస్ మీకు విలన్లా కనిపిస్తోందా అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. మరో వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూసుకుంటే కనుక, నిన్న తెలంగాణ రజతోత్సవ సభ జరిగింది. ముఖ్యంగా నమస్తే తెలంగాణలో అయితే కనుక చాలా వరకు అంత ఈ రజతోత్సవ సభ గురించే ఇచ్చారు. సో దాదాపు 7 పేజెస్ వరకు ముఖ్యంగా రజతోత్సవ సభకు సంబంధించిన వార్తలే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కూడా వీళ్ళు చెప్తున్నది అంటే ప్రధాన హెడ్డింగ్ ఇచ్చింది అయితే కనుక ఒకటే, తెలంగాణకు విలన్ కాంగ్రెస్ అన్నదే ప్రధానంగా హెడ్డింగ్ ఇచ్చి, ఇంకా రజతోత్సవ సభలో కేసీఆర్ ఏం మాట్లాడారు, అక్కడ మిగతా వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది ముఖ్యంగా అంతా కూడా రజతోత్సవ సభకు సంబంధించిన వార్తలే ఇచ్చారు. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.